మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే చేసి నన్ను సంగపెట్టుకునేవాడు నేనే, నిన్ను ఎత్తుకుని రక్షించేవాడని నేనే అని వాగ్దానం చే పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రులు వేసి ప్రార్థన చేశాను. ఏ స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చండి. వెంటనే షాడేశ్వరన చూడండి. ఇక్కడే అవునండి, ఇక్కడ మరి మనం దేవుణ్ణి మరి దివారాత్రులు ఆరాధిస్తున్నాము, మరి ప్రార్థన చేస్తున్నాము. దివారాత్రి ఉపాస ప్రార్థనలు చేస్తున్నాము, 40 రోజులు ఉపాస ప్రార్థన చేస్తున్నాము. ఇంకా రాత్రిపూట మరి 10 సంవత్సరాలు బట్టి నేను ఉపాసమనే ప్రార్థన చేస్తున్నానండి. దేవుడు వాగ్దానం ఇవ్వాలని, ఎందుకంటే అయినా మరి సేవ చేయమన్నారు అనమాట. ఉన్న వాటిని కన్న వాటిని అందరికీ తెలియచేయమన్నారని నేను మరి రాత్రిపూట మరి ఉపాసమనే ప్రార్థన చేస్తాను అనమాట. అర్ధరాత్రి లేసి తర్వాత మరి ఉదయకాల సాయంత్రం ప్రార్థన చేస్తాను. అయితే అర్ధరాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అడిగితే దేవుడిని వాగ్దానం ఇస్తే నేను అందరికీ చెప్తాను నాయన అని అంటాను అనమాట. అన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వాగ్దానం ఇస్తాను. ప్రతిదినం కూడా ఈరోజు కూడా ఇచ్చారనమాట. ఉదయం చెరుకు ఎత్తుకున్నవాడు నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకున్నవాడు నేనే చేస్తాను సంగపెట్టుకోండి నేను ఎత్తుకుని సురక్షించవాడు నేనే అని చెప్పేసి వాగ్దానం ఇచ్చారండి. అవునండి, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులారా, మరి శేషించిన వారులారా, గర్భంలో పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి బడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంగపెట్టుకున్న వాళ్ళారా నా మాట వినమంటున్నారు. ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్నారండి. ఆయన మాట ఏమంటున్నారంటే వద్దు వచ్చే వరకు నేను ఎత్తుకుంటా అంటున్నారు, తల వెంట్రుకలు నేను ఎత్తుకుని అంటున్నారు అనమాట. ఎందుకంటే స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కన్నెప్పకుండా తన చంటి పిల్లలు మరిచిన వారైనా మరుస్తారు, నేను నిన్ను మరవని అంటున్నారు. నీతి ఎత్తించే వారితో నేనే ఎత్తించేస్తాను అంటున్నారు అనమాట. నా నీతి నిత్యం నిరుషుద్దు అంటున్నారు, నా రక్షణ తరతరంలో ఉంటుంది అంటున్నారు అనమాట. దేవుడు పొందిన దెబ్బలు మన స్వస్థకులుగా చేస్తానంటున్నారు అనమాట. క్రీస్తు కలిగిన మనసు మనం కలిగి ఉండమంటున్నారు. ధైర్యం తెచ్చుకుని హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోమంటున్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నారు. దేవుడని ఈ దేశాన్ని నీకు అప్పగిస్తాడన్నారు. భూమి యొక్క నీ మూలంగానే సంతానం మూలంగానే ఆశీర్వదిస్తానంటున్నారు. ఇంకా జన్మల ఐశ్వర్యమే అనిపిస్తానంటున్నారు. భూమి మీద జనాలకి నేను ఇచ్చేస్తా అంటున్నారు. నీ ప్రార్థనని ఏవో సవాల్పరుస్తానన్నారు. ఏవో బబుల్ గారి చుట్టూ ఆయన దూత కావాలని వారు రక్షిస్తారంటున్నారు. దేవుడు మనకు ఆశ్రయం ఉన్నాయన్నాడు అనమాట. ఆపత్కాలంలో ఆయన నమ్ముకుంది ఆయన సహాయకుడు అనమాట. ఆయన తన వాకును పంపి వారిని బాగు చేస్తానంటున్నారు. ఆయన వారిని పని గుంటలన్నీ వారిని లేవనెత్తానంటున్నారు. వితృత్తులను పాల్గొడతానన్నారు, ఎంపకడ విడగొడతా అన్నారు. నేనే మీ పని చేస్తాను అంటున్నారు. దావీదు చూపించాల్సిన కృపని మీరు చూపుతానంటున్నారు అనమాట. భయపడవద్దంటున్నారు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న కంటే గొప్పవాడు కనుక మీరు లోకాన్ని జయించి ఉన్నారని చెప్పేసి అంటున్నారు అనమాట. భయపడకంటున్నారు, నేను విడిపిస్తాను, నేను తోడైనా అంటున్నారు అనమాట. నమ్మిన వాడు అడిగిన వాటిని మీరు పొందుకుంటారని అంటున్నారు అనమాట. నేను రక్షించేవాడిని నేను అంటున్నారు. నేను రక్షిస్తాక నేను ప్రేమిస్తాను అన్నారు. కనుక విడిపోక నీడలు నేను కృప చూచున్నాను అంటున్నారు అనమాట. నా వయసు నా కృప నీకు తోడుగా ఉంటుంది అన్నారు. నా నామను బట్టి నేను కొమ్మెచ్చంపడుతాను అంటున్నారు. భయపడుతున్నారు. ఇంకెందుకని భయం? దేవుడు మన పక్కన మన విరోధి ఏవో చెప్పండి, భయపడక నేను దేవుడైన దిగులు పట్టి నేను బలపడతాను, నీ సహాయం చేయవండి నేను అన్నారు. నీతి నన్ను దక్షిణాస్తం నిన్ను ఆదుకున్నానని చెప్పేసి ఈ దినం మాట్లాడుతున్నారండి దేవుడు. ఈ దినం వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నత శాసకున్నత ఘనమైన మనకి ఎలా స్థుతిస్తుందండి. అయితే ప్రపంచం ప్రతి పెట్టిన పేరు నేను చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది, అక్కలు తెచ్చుకుని కొరకు తెచ్చండి. చెండి వీటిలో మంచిగా విద్యాశాయిలు తోగండి, నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది బస్సుల కొరకు ఆర్థిక సాయం తెచ్చండి. ఆయన అనారోగ్యం స్వస్థపరచండి. ఆయన వేదన దుఃఖాన్ని ఓదార్చండి. ఆయన దీని వారిని లేవనెత్తండి. ఆయన రక్షణ తెచ్చండి. ఆయన ఇతరు రానే మీరు శని మీద సిద్ధపడిన కృప చెప్పు నేత ప్రభుత్వం భాగం తెచ్చామని మా ప్రభు పీరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.